వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేయనున్నారు. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అయితే వాలంటీర్లపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. పై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెన్షన్ పంపిణీకి వాలంటీర్లని దూరం పెట్టారు. సచివాలయ సిబ్బందే డోర్ టు డోర్ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారు. అన్ని రకాల పెన్షన్లను పంపిణీ చేస్తారని కేబినెట్ భేటీ తర్వాత పార్థసారథి వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ మనతో జాయిన్ అవుతున్నారు. సతీష్, సాధ్యమేనా సచివాలయ ఉద్యోగులతోటి ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేయడం, ఆన్ టైం పంపిణీ చేయడం? వాలంటీర్లను ఇంకా కంప్లీట్ గా దూరం పెట్టేసినట్టు భావించాలా ఈ నిర్ణయంతో? బిందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తొలి సమావేశంలోనే ఒక కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే గడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ల పంపిణీ జరిగింది. సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు సచివాలయ విధులు నిర్వర్తించేటువంటి బాధ్యత వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు. అయితే ఈసారి మాత్రం రేపు 1వ తేదీ నుండి పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3,000 పెన్షన్ 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఈ పంపిణీని కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయితే డోర్ టు డోర్ వెళ్ళి పెన్షనర్లకు అందించిందో అదేవిధంగా తమ ప్రభుత్వం కూడా ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్ అందిస్తామని చెప్పింది. అయితే ఎవరి ద్వారా అందిస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి జరిగింది. ఇప్పుడు ఆ వాలంటీర్లను ఈ పెన్షన్ల పంపిణీకి ప్రస్తుతానికి దూరం పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు లేదా ఆ పునర్వ్యవస్థీకరణ లేదా మళ్ళీ రీఅపాయింట్ చేయాలన్న అంశానికి సంబంధించి చర్చించలేదని ఆ మంత్రి పార్థసారథి చెప్తున్నారు. కానీ పెన్షన్ల పంపిణీ మాత్రం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ సచివాలయం దాదాపుగా ప్రతి సచివాలయంలో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000కు పైగా సచివాలయాల్లో సుమారుగా 1,24,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇదే కేబినెట్లో ఈరోజు నిర్ణయించినట్టు కొద్దిసేపటి కిందటే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి సచివాలయ ఉద్యోగులు ఇక మీదట పెన్షన్ పంపిణీ చేయబోతామన్నారు. రేపు 1వ తేదీన మాత్రం సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నాం అన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు. దాదాపుగా ఇంకా 1,70,000 నుండి 80,000 వరకు కూడా వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్ల సేవలు ఏవి కూడా ఈ వాలంటీర్ల విధులు ఏవి కూడా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించదలుచుకోలేదు. అంతేకాకుండా పెన్షన్ల ప్రధానంగా వాలంటీర్ల సేవలు ప్రతి నెల 1వ తేదీన మొదలయ్యేది పెన్షన్ల పంపిణీతో మొదలవుతుంది. అయితే ఆ పెన్షన్ల పంపిణీ ఈసారి వాలంటీర్లతో చేయడం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా మంత్రి పార్థసారథి చెప్పారు. సో ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారానే సచివాలయ ఉద్యోగులతోనే వాళ్ళు విధులతో రెగ్యులర్గా వాళ్ళు నిర్వర్తించే విధులు కాకుండా పెన్షన్ల పంపిణీ బాధ్యత కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సతీష్, వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఉండాలి, అదేవిధంగా గ్రామాలకు అందుబాటులో ఉండాలి అని నిర్ణయించి ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆ నియామక ప్రక్రియ అదంతా చేసింది కూడా గత ప్రభుత్వమే. సో వాళ్ళని వినియోగించుకోవడానికి లేని ఇబ్బంది వాలంటీర్లను వినియోగించుకోవడానికే ఎందుకు అనేది ఒక ప్రశ్న. అట్ ద సేమ్ టైం వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఈ పెన్షన్ల పంపిణీ ఇట్లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ విధి నిర్వహణకు సంబంధించినటువంటి రూల్స్లో ఎక్కడో కూడా పెన్షన్ల పంపిణీ అన్నది లేదు. సో ఆ సచివాలయంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేసేటువంటి బాధ్యత సచివాలయ ఉద్యోగులకు ఇప్పటివరకు లేదు. వారి సర్వీస్ రూల్స్లో అటువంటి నిబంధన కూడా లేదు. సో కేవలం వీటి కోసం అన్ని ఒక్క పెన్షన్ల పంపిణీ కాదు, మొత్తం
డోర్ టు డోర్ అందించేటువంటి అన్ని రకాల సేవలు, రేషన్ పంపిణీ దగ్గర నుండి లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుండి చేయూత ఆసరా వాటి పంపిణీకి సంబంధించిన ప్రాసెస్ను బాధ్యత చేసేంత వరకు కూడా అన్నిటికీ సంబంధించి వాలంటీర్ ద్వారా డోర్ టు డోర్ గవర్నెన్స్ని గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకి ఆ బాధ్యత, సచివాలయ ఉద్యోగులు కూడా ఒక్కొక్క విభాగానికి సంబంధించి విధులు నిర్వర్తించడానికి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూడడానికి రైతు భరోసా కేంద్రాలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉంటారు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్లు ఉంటారు. ఇట్లా డిఫరెంట్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించడానికి సచివాలయ ఉద్యోగులు 10 నుండి 12 మంది వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక 2000 మంది ప్రజలకు సంబంధించి ఒక సచివాలయాన్ని అటు వార్డుల్లోనూ ఇటు గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ 2000 మంది జనాభాలో ఎంతమంది పెన్షనర్లు ఉంటే అంతమందికి ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అందులో మరి అన్ని రకాల ఉద్యోగులు వినియోగిస్తారా లేదా డిజిటల్ అసిస్టెంట్లు కొద్దిమంది ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా వినియోగిస్తారా, ఈ అంశాలపైన ఇంకా ఆ విధి విధానాలు ఇంకా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీని తర్వాత రానుంది. సరే, ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించినటువంటి నిర్ణయం అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. వాలంటీర్ల కొనసాగింపు లేదా వాలంటీర్లను ఏ విధంగా వినియోగిస్తారు, ఎందుకంటే వాలంటీర్లకు 5,000 నుండి 10,000 రూపాయలకు జీతాల పెంపు చేపడతామన్న అంశాన్ని చెప్పి, సో అటువంటప్పుడు వీళ్ళనే కొనసాగిస్తారా లేదా మళ్ళీ కొత్త వాళ్ళని నియమించుకుంటారా, ఈ గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి వాలంటీర్లు కాబట్టి వాళ్ళని కొనసాగిస్తారా, లేకపోతే కొత్తగా మళ్ళీ నియమిస్తారు, ఇంకా ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తారా, లేదా గతంలో ఉన్నట్టుగానే గ్రామాల్లో 50 ఏళ్ళకి ఒక వాలంటీరు, పట్టణాల్లో 100 ఏళ్ళకి ఒక వాలంటీర్ని గతంలో ఉన్నారు, ఇప్పుడు అదే ఫార్ములా ప్రకారం ఉంచుతారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు కేబినెట్లో అయితే దానిపైన ఎటువంటి చర్చ జరగలేదన్న అంశాన్ని మంత్రి చెప్పారు. కేవలం పెన్షన్ల పంపిణీకి సంబంధించి మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నాం. అది సచివాలయ ఉద్యోగుల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటి ఎవరైతే శాశ్వత ఉద్యోగులు గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి 124,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగుల ద్వారా ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేపట్టబోతున్నాం అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది అటు ఉద్యోగులకి ఒక విధంగా షాక్ ఇచ్చిందే చెప్పడం, వాలంటీర్లకి మరింత కన్ఫ్యూజన్లో పెట్టిందే నిర్ణయం అని మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.